ఎంతో రుచిగా ఉండేటువంటి బంగాళదుంప వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. పొడి పొడిగా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దాని గురించి పొటాటోస్ పైన పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటాము. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని లోతు ఎక్కువగా ఉన్న బాణాల్లో వేసుకుని చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుందండి. వేపించుకుని ఈ విధంగా బంగారు వర్ణం వచ్చే వరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్క తీసేసుకుంటాం. మన దగ్గర ఉన్న పీసెస్ అన్ని కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు పర్ఫెక్ట్ గా వేగుతుంది. ఫ్లాట్ గా ఉన్న ప్యాన్ లో కాకుండా లోతు ఎక్కువగా ఉన్న మూకుట్లో ఈ రెసిపీ చేసుకుంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకుని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అదే విధంగా కరివేపాకు వేసుకుని చక్కగా పోపుని వేగనిస్తామండి. ఇప్పుడు ఇంకా దాంట్లో కొంచెం పసుపు, అదే విధంగా ఒక టీ స్పూన్ అంత కారం వేసుకుంటాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకుంటాం. ఈ ఆయిల్ లో వేసుకున్నామంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ పోపు మిశ్రమంలో వేసేసుకుని చక్కగా కోట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటాం అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా చాలా నచ్చుతుందండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. ఇందాక నేను చెప్పినట్టుగా లోతు ఎక్కువగా ఉన్న ముగ్గురులో మనం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం ఆయిల్ తక్కువలోనే ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఈ టైప్ లో మనం చక్కగా చేసుకుని ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చండి. మొత్తం అంతా కూట అయిపోయింది కదండి. ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసేయడం. వైట్ రైస్ లో కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది. అదే విధంగా పప్పు కలగలుపుకోళ్ళు, సాంబారు వీటి మీదకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుందండి. ఇది హోలీ స్పెషల్ థాలీలో థర్డ్ రెసిపీ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైంది.